మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయా సమయాలలో సేవకులకు కొన్ని ప్రత్యేక వర్తమానాలు అందించాలని దేవుని ప్రేరేపణ చేత మీకు ఈ వర్తమానాలు బోధించటం జరుగుతుంది. గతంలో యాజకుడు అనే ఒక వర్తమానాన్ని చెప్పాను. ఎంతోమంది సేవకులు ఆ మాటలు విని సేవలో బలపరచబడటం, మరింతగా నూతనపరచబడటం, వారి యొక్క స్పందన చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. అందుకని దేవుని ప్రేరేపణ చేత నాకు కలిగినటువంటి దర్శనం ప్రకారంగా పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించే ప్రేరేపణను బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. దైవ సేవకులే కాదండి, కడవరి దినములలో విశ్వాసులు కూడా, క్రైస్తవ ప్రజలందరూ ఇలాంటి మాటలన్నీ విని ఆత్మీయంగా బలపడాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. మరి ఒక అంశాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. రోమా పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను, అక్కడ మీరు నోట్ చేయండి. నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. పరిచారకుడు అనే అంశం మీద ఈరోజు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. దైవజనుడైన పౌలు గారు అన్యజనులకు నేను పరిచారకుడనైతిని, దేవుడు నాకు ఇచ్చినటువంటి సువార్తను, యాజక ధర్మమును జరిగించుచూ ఉన్నాను. దేవుని చేత నాకు అనుగ్రహింపబడినటువంటి ఆ కృపను బట్టి నేను పరిచారకుడనైతిని అని చెప్తున్నారు. దేనికి మనం పరిచారకులం? ఇక్కడే పౌలు గారు చెప్పారు, యేసుక్రీస్తునకు నేను పరిచారకుడనైతిని. కొలస్సీ పత్రికలో ఒక 2-3 రెఫరెన్సులు మీకు ఇస్తాను. 1వ అధ్యాయం 26వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ క్రీస్తు శరీరమనే సంఘమునకు నేను పరిచారకుడను అంటాడు. 1వ అధ్యాయంలోనే 23వ వచనాన్ని కూడా మీరు చూడండి. ఇక్కడ అంటాడు, సువార్త బోధించుటకు, చెప్పుటకు, సువార్తకు నేను పరిచారకుడను అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు ఇక్కడ క్రీస్తు పరిచారకుడను ఎందుకు ఈ రెఫరెన్సులు నేను మీకు ఇస్తున్నానంటే, మనము లేక దైవ సేవకులు యేసుక్రీస్తునకు పరిచారకులు, సంఘమునకు పరిచారకులు, సువార్త ప్రకటించుటకు పరిచారకులు,
సేవకులను రకరకాలుగా బైబిల్ పోల్చి మాట్లాడుతుంది. పరిచారకులు అనేది ఒక భాగం, కొన్నిసార్లు యాజకులు అని, మరికొన్నిసార్లు ప్రధాన యాజకులు, ఇంకొన్నిసార్లు జాలరులని, రకరకాలుగా సేవకులను బైబిల్ ప్రబోధిస్తుంది. మరి ఈ అంశంలో నేను పరిచారకుడనైతిని అని పౌలు గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఒక పరిచారకుడుగా వచ్చాడు. ఆయన ఒక సేవకుడు. ఆయన సేవ చేసి పరిచారకుడు ఇలా పరిచర్య చేయండి అని చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసుక్రీస్తు పలు సందర్భాలలో తాను ఏర్పరచుకున్న సేవకుల పాదములు కడుగుతూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వారు ఆశ్చర్యంగా చూసేవారు. మీరేమిటి మా పాదములు కడుగుతున్నారు అంత తగ్గించుకొని అని అడిగేవారు. అప్పుడు యేసుక్రీస్తు అనేవారు, మీలో ఎవరైనా గొప్పవాడై ఉండాలని కోరుకుంటే అలాంటి వ్యక్తి కడపటివాడుగా ఉండాలి. ఇంకొక అర్థం ఏంటి తెలుసా? అతడు పరిచారకుడుగా ఉండాలి అని. ఏ కుల మత భేదాలు లేకుండా, విద్య ఉన్నదా విద్య లేదా అనేది యేసుక్రీస్తు చూడకుండా 12 మందిని, 70 మందిని, ఇంకా వేల మందిని తనకు పరిచారకులుగా ఉండాలని, సంఘానికి పరిచర్య చేయాలని, సువార్త చెప్పాలని యేసుక్రీస్తు పరిచారకులుగా మనలను ఏర్పరచుకున్నాడు. ప్రతి సేవకుడు గమనించాలి. పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు నిదర్శనముగా ఒక మాట కనబడుతుంది. ఆ రోజుల్లో అహష్వేరోషు రాజు యేసుక్రీస్తుకు పోల్చబడతాడు. ఆ రాజుగారికి కొంతమంది యవనస్తులైన పరిచారకులు ఉన్నారు. ఈ 2వ వచనములో ఇలా వ్రాయబడింది, రాజు పరిచారకులు. మీకు అర్థమైందండి? రాజు పరిచారకులు. చాలామంది దేవునికి పరిచారకులుగా ఉండరు, దేవుని పరిచర్య చేయరు, దేవుని సేవకులుగా ఉండరు. అందుకే చూడండి, యెషయా ప్రవచన గ్రంథం వినండి, చదువుతున్నారు. 61వ అధ్యాయము 6వ వచనం, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఈ యాజకులు ఎవరు? మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్ములను గూర్చి చెప్పుదురు. మరొకసారి నేను వివరిస్తున్నాను చూడండి. మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్ములను గూర్చి చెప్పుదురు. దైవ సేవకులారా, మీరున్న సంఘములో, ప్రాంతములో, మీరు సేవ చేసే చోట మా దేవుని సేవకులు వీరు అని చెప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా? అలా ఒక దేవుని పరిచారకుడుగా నువ్వు నడిపించబడుతున్నావా అనేది బహు జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఏలియా ఆకాశము నుండి అగ్ని దిగాలని ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగు దిగు అని ఆయన ప్రార్థనలో వాడలేదు. చూసే ప్రజలందరి మధ్యలో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? నేను నీ సేవకునై ఉన్నాననియో,
నీ పేరటే ఇదంతా చేస్తూ ఉన్నాననియు, ఇది ఈ ప్రజలందరూ తెలుసుకోవాలి, వారు గ్రహించాలి. చూశారండి, నేను మీ సేవకున్నై ఉన్నానని, నీ పేరట ఇవన్నీ నేను చేస్తున్నానని ప్రజలు తెలుసుకోవాలి, గ్రహించాలి. అలా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే అగ్ని ఆకాశం నుండి దిగినట్లుగా బైబిల్ చెప్తుంది. మా దేవుని సేవకులు అని, పరిచారకులని మనుషులందరూ ఒప్పుకోవాలి. కొన్ని మాటలు వివరించేదానికి ముందు, నిన్ను దేవుడు తనకు పరిచారకునిగా ఏర్పరచుకున్నాడా, నియమించుకున్నాడా అనే సంగతి ముందు మీరు గుర్తించాలి. పౌలు గారు అంటాడు చూడండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. పౌలు గారు మిషనరీ ప్రయాణంలో ఎక్కడికి వెళ్తున్నా, ఏ అధిపతి ఎదుట, నాయకుని ఎదుట, రాజుల ఎదుట, ఏ సమాజంలో నిలిచినా తనకు మంచి అనుభవం చెప్తారు. ఏమన్నారండి? దేవుడు స్వయముగా పౌలు గారికి చెప్పిన మాటను పంచుకుంటున్నారు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి తిని. ఎంత మంచి మాట అండి. సందేహాలు ఈ రోజున చాలామందికి, దైవ సేవకులకు, నిజముగా నన్ను దేవుడు పిలిచారా, నిజమైన దర్శనమే నేను పొందుకున్నానా, నిజముగా నేను ఆయన పరిచర్యను ఆయన పేరటే చేస్తున్నానా అనే సందేహాలు, అనుమానాలు. అందుకే పరిచర్యలో సంతృప్తి లేదు, పరిచర్య కూడా పరిపక్వం కావట్లేదు. అసంతృప్తి ఏదో ఒక ప్రక్కన మిమ్మల్ని వెంటాడుతుంది, వెంబడిస్తుంది. ప్రత్యేకంగా దేవుడు పరిచారకునిగా నియమించారు నన్ను, ఆయనకు సాక్షిగా నేను ఉండాలని. ఆయన నియామకం మీ పట్ల జరిగిందా? కొంచెం ఆలోచించండి. దేవుడు ఒక వ్యక్తిని పరిచారకునిగా నియమించాలి. గనుకనే పౌలు గారు అనేక సంఘాలను స్థాపించగలిగారు, సేవకులను సిద్ధపరచగలిగారు. క్రొత్త నిబంధనకు సంఘ పరిపూర్ణత కొరకు ఎన్నో విషయాలు బోధించగలిగారు. మనందరికీ ఒక మాదిరిగా వారి జీవితం నడిపించబడింది. దేవుడు పరిచారకునిగా నియమించాలి. నియమించబడితే అతని విధానాలు కూడా వేరుగా ఉంటాయి. చూడండి, 101వ కీర్తనలో 6వ వచనం కూడా ఒక మంచి మాటను మనకు తెలియచేస్తుందండి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచున్నాను. చూడండి, నిర్దోష మార్గమందు నడుచువారందరూ నాకు పరిచారకులగుదురు. మంచి మాట. నిర్దోష మార్గమందు ఎంతమంది నడుస్తూ ఉంటారో వారందరూ నాకు పరిచారకులవుతారు. పరిచారకులుగా ఉండాలని నేను ప్రత్యేకంగా నియమించాను. అందుకే కళల ద్వారా, దర్శనముల ద్వారా, వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించాను. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని పౌలు గారి అనుభవం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కొక్కరిని ఒక్కొక్క అనుభవంలో పిలుస్తారు. ఏ స్థితిలో మనం పిలువబడ్డామో దాన్ని బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి.
పౌలు గారు చెప్తారు రోమాపత్రికలో 16వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనిస్తే, కొంతమంది ఏమండి స్త్రీలు కూడా పరిచారకులుగా పిలువబడ్డారని వ్రాయబడింది. మొదటి వచనం చదువుతున్నారు చూడండి. కేంక్రేయులో ఉన్న సంఘ పరిచారకురాలగు సంఘ పరిచారకురాలగు ఫీబే అనే మన సహోదరి. చూడండి, ఇక్కడ ఒక సహోదరిని గురించి పౌలు గారు ప్రత్యేకంగా వ్రాస్తున్నాడు. సంఘ పరిచారకురాలగు. అందుకే హోసన్నా మినిస్ట్రీస్లో చాలామంది సహోదరీలు సమర్పించుకొని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇది వాక్యానికి అనుగుణం. మొదటి శతాబ్దంలో కూడా వారికి ఇచ్చినటువంటి పిలుపులో పరిచారకులుగా ఉండి వారి వంతులో వారు పరిచర్య చేసుకుంటూ వెళ్ళారు. పౌలు గారు 2-3 చోట్ల వారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి, వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వండి అని సిఫారసు చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇంకా నేను వాక్యాలు ఎక్కువగా మీకు చూపిస్తానండి, ఒక స్టడీలాగా చెబుతున్నారు కనుక. పూర్వం పౌలు గారు చెప్తాడు చూడండి, కొరింథీ సంఘానికి బోధిస్తూ మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తే, ఇక్కడ పౌలు, కేప, అపోల్లో అనే వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఎవరు? పౌలు. ఎవరు? ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? పరిచారకులే కదా. చూడండి, వీరందరూ పరిచారకులు. పౌలు ఒక పరిచారకుడు, అపోల్లో ఒక పరిచారకుడు, కేప ఒక పరిచారకుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. వారిని చూసి వీరు కాపీ కొట్టాలని కాదు. బెన్హీన్ గారు ఏమండి చొక్కా ఇప్పి విసిరాడు, దయ్యాలందరిని వెళ్ళగొట్టాడు, మనుషుల్ని కింద పడేశాడని అదే కాపీ కొట్టమని కాదు. అందుకే పౌలు గారు అంటాడు, నేను నాటాను, నాకు ఇచ్చిన పరిచర్య ఇది. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? నీళ్లు పోసాడు, ఆయన పరిచర్య అది. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? ఎరువు వేశాడు. చూసారా? నాకిచ్చిన పరిచర్యను నేను చేశాను, వారికిచ్చిన పరిచర్యను వారు చేశారు, వీరికిచ్చిన పరిచర్యను వీరు చేశారు. ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. కొన్ని బుక్స్ చదువుతారు, వారిలాగా అయిపోవాలనుకుంటారు. కొంతమందిని చూస్తారు, వారిలాగా మారాలనుకుంటారు. అందుకే పరిచర్యలో మీరు దెబ్బతింటున్నారు. మీకు ఒక ఖచ్చితమైన పిలుపు, దర్శనం, ప్రతిష్టత ఉంది. మీ వంతేదో అదే గమనించాలి. కొందరు చూడండి, వారు పాడారు కనుక అదేలాగా పాడాలనుకుంటారు. కొందరు చూడండి, వారు బోధించారు కనుక అదే విధంగా బోధించాలనుకుంటారు. అందుకే పరిచర్యలో మీకు పరిపక్వతను చూడలేకపోతున్నారు. పేతురు ఏ రోజు పౌలు కాలేదు, పౌలు ఏ రోజు పేతురు కాలేదు. కలిసిమెలిసే తిరిగారు. పౌలు బోధలు వేరుగా ఉంటాయి, పేతురు బోధలు వేరుగా ఉంటాయి, యోహాను బోధలు వేరుగా ఉన్నాయి, యాకోబు బోధలు వేరుగా ఉన్నాయి. ఎవరికి ఇచ్చినటువంటి పరిచర్యను వారు సంపూర్ణం చేసుకుంటూ వెళ్ళారు. మరి ఈ ప్రత్యేక వర్తమానం మిమ్ములను ఓ సరైన క్రీస్తుకు, సంఘానికి, సువార్తకు ఒక నిజమైన పరిచారకునిగా నియమించాలని, పరిచారకులుగా మీరుండి నడిపించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరిచారకులకు చక్కని కొన్ని సుగుణాలు ఉంటాయి. పరిచారకులుగా ఉండటానికి కూడా దేవుడు కొన్ని లక్షణాలు ఇస్తాడు. అవన్నీ ఉంటేనే
అతడు ఒక నిజమైన పరిచారకుడు. అవన్నీ ఏమి లేకుండా నేను పరిచారకుని అంటే కుదరదు. చాలామంది చూడండి, ఒక సేవకునికి ఉండవలసిన డ్రెస్ కోడ్ ఉండదు, ఒక సేవకునికి ఉండవలసినటువంటి విధానాలు ఉండవు. లోకవస్తుల్లాగా కనపడతా ఉంటారు. అడిగితే అప్పుడు చెప్తారు, నేను సేవకునండి, పరిచారకునండి అని. క్రాఫ్ట్లో ఒక మార్పు ఉండదు, డ్రెస్సులో ఒక మార్పు ఉండదు. తన మాటలో, చూపులో, ప్రవర్తనలో, తన జీవితంలో ఇతడు ఒక పరిచారకుడు అని ప్రజలు గుర్తించలేరు. కొన్ని లక్షణాలు ఉంటాయండి, అవి నేను కొన్నిటిని మీకు బోధిస్తాను. ఒక పరిచారకుడుకు ఉండవలసిన లక్షణాలు, ఒక పరిచారకుడు చేయవలసిన పని ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చెప్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి గుర్తించండి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎపప్రా అని గురించి అనుకుంటాను కదా, ఎపప్రా. ఆ ఎపప్రాను గురించి పౌలు గారు చెప్తున్నారు. ఏమని? అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. పరిచారకుడు ఒక నమ్మకమైన పరిచారకుడుగా ఉండాలి. ఈ రోజున నమ్మకత్వం లేని పరిచారకులు, వ్యతిరేకమైనటువంటి ఒక మాట కూడా మీకు చెప్పేదా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయండి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని, 11వ అధ్యాయం 14వ వచనం. కాదు, చూడండి, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక. ఎవరు పరిచారకులండి? సాతాను సేన, వాని పరిచారకులందరూ. నీతి లేదండి, పరిచారకుల వేషం ధరించుకున్నారు, నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారు, కానీ నీతి లేదు. గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇంకా పైన అంటాడు కదా చాలా విషయాలు. వారందరూ ఎవరంటే వేషం ధరించుకున్నారు, నీతి పరిచారకుల వేషం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, దేవుడు ఎందుకు ప్రత్యేకంగా సేవ నిమిత్తం పిలిచారు? ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడుగా నీవు ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, నమ్మకమైనటువంటి పరిచారకుడుగా. కొన్ని మాటలు వివరిస్తానండి. ఇదే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా నోట్ చేయండి. పౌలు గారి దగ్గర చాలామంది సేవకులు ఉంటారండి. కొంతమంది పేర్లు ఎక్కువగా ప్రస్తావన చేయబడి, కొంతమంది పేర్లు కొన్ని చోట్ల మాత్రమే ప్రస్తావనలోనికి వచ్చాయి. వారిలో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఇతని పేరు తుకీకు అనే వ్యక్తి. ఇతని గురించి చూడండి ఏమని చెప్పాడు. ప్రియ సహోదరుడును చూడండి, ఒక గొప్ప దైవజనుడు పౌలు గారు చెప్తున్నారండి తన దగ్గర ఉన్న ఒక చిన్న సేవకుని గురించి. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును. మంచి మాట అండి. తుకీకు అనే ఒక వ్యక్తి అండి, చిన్న సేవకుడు. అతని గురించి చెప్తున్నాడు, నమ్మకమైన సేవకుడు. ఇంకో మాట కూడా చెప్తాను, రెఫరెన్స్లు ఎక్కువైపోయినా పర్వాలేదు, నోట్ చేసుకోండి మీరు. స్టడీ లాగా చెప్తున్నాను మీకు.
తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై చూశారా, క్రీస్తు యేసునకు నీవు ఒక మంచి పరిచారకుడుగా ఉందువు. ఎవరి గురించండి? ఒక నమ్మకమైనటువంటి పరిచారకుని చెప్తారు. మంచి పరిచారకుడు, యథార్థమైనటువంటి పరిచారకుడు. మా ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుడు యథార్థవంతుడు, నమ్మకస్తుడు. మీ మీద మీరు నమ్మకంగా ఉంటున్నారా? దేవుడిచ్చిన సంఘం మీద మీరు నమ్మకముగా ఉంటున్నారా? విలువైన ఆత్మలను నమ్మకముగా కాచుకొనుచున్నారా? ఆ విలువైన ఆత్మలు ఏ క్రూర మృగాల నోటికి ఆహారంగా పడకూడదని నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారా? నమ్మకముగా ఏ స్వార్థాలు, ప్రతిఫలాపేక్ష లేకుండా, స్వప్రయోజనాలు కాకుండా సంఘక్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు నమ్మకముగా వాక్యాన్ని బోధిస్తూ, నమ్మకముగా సువార్త చెబుతూ, నమ్మకముగా ప్రజలు ఉపదేశాలలో ఎదిగి పరిపూర్ణతను చెంది రేపు క్రీస్తు ఎదుట నిలబడాలని నిజముగా సంఘములో మీరు నమ్మకంగా ఉంటున్నారా? ప్రార్థనలో నమ్మకత్వం ఉందా? దేవుడిచ్చే డబ్బు విషయంలో నమ్మకత్వం ఉందా? ధనాపేక్షులైపోతున్నారా? అలాంటి వ్యక్తుల గురించి నమ్మకమైనటువంటి పరిచారకుడు అని ఎలా చెప్తారండి? నేను పరిచారకుణ్ణి అని మీరు చెప్పుకుంటున్నారు, మంచిదే. కానీ మీరు ఒక నమ్మకమైన పరిచారకులేనా? మీరొక మంచి పరిచారకులేనా? మీరు కొంచెం ఆలోచించండి. దీనికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటూ వెళ్తున్నారా? కొన్ని స్వభావాల గురించి ఇదే తిమోతి పత్రికలో వ్రాయబడిందండి. 3వ అధ్యాయం 8 నుండి 10 వరకు చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి పరిచర్యకు వచ్చినప్పుడు లేకపోతే నియమించినప్పుడు ఎలాంటి వ్యక్తుల్ని పరిచారకులుగా నియమించాలి అని వ్రాయబడిందండి. 8వ వచనం, అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి అంటే 2 విధములైనటువంటి మనసులు, తలంపులు లేకుండా మద్యపానాలు కొట్టుకుంటూ, చూశారండి, దుర్లాభమును అపేక్షించువారై ఉండక పవిత్రమైనటువంటి మనస్సాక్షితో గైకొనవారై ఉండవలెను. వారు పరీక్షింపబడవలెను. తర్వాత వారు అనింద్యులైతే, చూశారండి, ఇది ఒక సంఘ పెద్దలకు వ్రాయబడిన మాట కాదండి. సంఘములో పరిచారకులుగా ఉన్నటువంటి వ్యక్తులకు వ్రాయబడిన మాటలు. కుటుంబాన్ని ఏలుబడి చేయాలని, తర్వాత మీరు సంఘాన్ని ఏలుబడి చేయాలని చక్కగా వ్రాయబడింది. మరి ఈ రోజున డబ్బులో నమ్మకత్వం లేదు, కుటుంబంలో నమ్మకత్వం లేదు, మీకు ఇచ్చినటువంటి మీ శరీరం మీద మీకు ఒక నమ్మకత్వం లేదు. నమ్మకమైనటువంటి పరిచారకులు బైబిల్లో ఎందరో ఉన్నారండి. కానీ ఒక్క వ్యక్తిని మాత్రం నేను మీకు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పరిచయం చేస్తాను. అతని పేరు మోషే.
120 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి, ఒక మంచి నాయకత్వం చేసినటువంటి వారు, ఇంచుమించుగా 80 సంవత్సరాలు, ఓ 40 సంవత్సరాలు గొర్రెలను కాచుకుంటూ, ఒక 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి, ఓ 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళటానికి నడిపించినటువంటి వ్యక్తి. 3 భాగాలుగా మోషే గారి జీవితాన్ని మనం గమనించగలుగుతాం. ఇతని గురించి చక్కని మాట వ్రాయబడింది 6వ వచనం. అయితే ముందు చెప్పబోవు 5 నుండి చదువుదాం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చూశారండి, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లే కదండి మందిరం, సంఘము. ఆత్మీయంగా ఒక సేవకుని దేహమే ఒక ఇల్లు, తన హృదయమే ఒక ఆలయం. ఆ ఆలయములో నమ్మకంగా ఉన్నారా? మోషేను గురించి ఈరోజు వరకు కూడా మనం ఎందుకు ఆ గొప్ప దైవజనుడి గురించి చెప్పుకుంటున్నామంటే, దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకస్తుడు. ఏలీ కుమారుల గురించి చెప్పలేకపోయాడు దేవుడు. దేవుని ఇంట్లో వారు నమ్మకస్తులని, దేవుని ఇంట్లోనే ఉంటారు. దేవుని ఇంటిని ఈ రోజున వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నారు, సంత మార్కెట్ లాగా చేస్తున్నారు, దేవుని మందిరాన్ని ప్లేగ్రౌండ్ లాగా చేస్తున్నారు, దేవుని మందిరాన్ని కళ్యాణ మండపం లాగా చేస్తున్నారు, దేవుని మందిరాన్ని ఏమండి వారికి ఇష్టం వచ్చినట్లుగా వినియోగపరుచుకుంటున్నారు. మోషేను గురించి ఎలా పరిశుద్ధాత్ముడు ప్రస్తావనలో తీసుకొచ్చారో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ మోషేను గురించి చెప్పారు, కొత్త నిబంధన సంఘానికి యేసుక్రీస్తుని గురించి చెప్పారు. యేసుక్రీస్తుని గురించి చెప్తున్నప్పుడు ఆయన ఒక పరిచారకుడిగా వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ఇంటిలోనే కాదు, ఇంటి మీద కూడా నమ్మకస్తుడు. మన మీద మనం నమ్మకంగా ఉండాలి, సంఘం మీద మనం నమ్మకంగా ఉండాలి. ఇంకో మాట చెప్తాను, మన అంతరంగములో నమ్మకం ఉండాలి, మన బాహ్య జీవితం నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకత్వానికి విరుద్ధంగా నమ్మక ద్రోహులుగా మార్చబడకూడదు. పరిచారకుడను నేను అని చెప్పుకునే మీ జీవితంలో ప్రతి ఒక్కరూ గమనించాలి, ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడుగా నడిపించబడితే ఆ పరిచర్యలో మీకు ఒక సంతృప్తి ఉంటుంది. ఆ పరిచర్య ద్వారా అనేకులు ప్రభువులోనికి వస్తారు. వారందరినీ ఆయన రాకడకు రాజ్యానికి మీరు సిద్ధపరచగలుగుతారు. ఇంకొక కోణంలో కూడా చెప్తాను. 103వ కీర్తన 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఓ పరిచారకునికి ప్రతి క్షణం ఉండవలసిన తపన ఏమిటంటే, దేవుని చిత్తమును నెరవేర్చాలి, దేవుని చిత్తమును నేను జరిగించాలి, దేవుని చిత్తములో నేను నిలబడాలి, దైవ చిత్తమే నా పట్ల జరగాలి. ఏ క్షణం దైవ చిత్తములో నుండి నేను తొలగిపోతున్నాను, డ్రైవింగ్ చేసే ఒక డ్రైవర్కి బహు జాగ్రత్త ఉంటుంది. నాకు నియమించినటువంటి ఆ వేలో నేను వెళ్తున్నానా లేదా అని. ఏమండి, ట్రైన్ నడిపే వాళ్ళకి తెలుసు, ఆ పట్టాల మీదనే వెళ్తుందా
లేకపోతే ఏమైనా తొలగిపోతానని భయంతో వారు ఉంటారు. ఇలా ఎక్కడ తొలగిపోతున్నామో అని ప్రతి క్షణం దైవ చిత్తములో నిలబడటానికి, దైవ చిత్తం వారి జీవితాలలో నెరవేర్చబడటానికి బహు జాగ్రత్తగా సేవకుడు తన జీవితాన్ని పరీక్షించుకుంటూ నడిపించబడాలి. కొన్నిసార్లు సేవకులు దైవ చిత్తంలో ఉండరు, కానీ నేను దైవ చిత్తంలోనే ఉండి పరిచర్య చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. అది గమనించాలి. కొన్నిసార్లు సాతాను సులువుగా మిమ్మల్ని తొలగిస్తాడు. మీరున్నటువంటి ట్రాక్లో నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు. మీరు అనుకుంటున్నారు నేను వేలోనే వెళ్తున్నామని. సాతాను తొలగించిన సంగతి మీకు అర్థం కాదు. ఇప్పుడు ఈ వృక్ష ఫలాన్ని నువ్వు తినిన దినమునే నువ్వు చనిపోతావు అని వ్రాయబడింది. మరి ఆదాము తిన్నాడు, 900 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఆత్మలో చనిపోయాడు. ఎప్పుడు శారీరకంగా బ్రతుకుతున్నాడు. సౌలు సంగతి కూడా మీకు చెప్తాను. 2 సంవత్సరాలు మాత్రమే దైవ చిత్తంలో ఉన్నాడు. 2 సంవత్సరాలు మాత్రమే దైవ చిత్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళాడు. తర్వాత 38 సంవత్సరాల పరిచర్య దేవుని సంతోషపరిచిన పరిచర్య కాదు. ఓ ప్రక్కన అభిషేక తైలం పోసినటువంటి నాయకుడైనటువంటి సమూయేలు దుఃఖపడుతున్నాడు, మరొక ప్రక్కన దేవుడు దుఃఖపడుతున్నాడు. సౌలు అనుకుంటున్నాడు దేవుడు నియమించిన రాజరికంలోనే నేనున్నాను, దైవ చిత్తానుసారంగా అన్నీ చేస్తున్నా అనుకుంటున్నాడు. తొలగిపోయాడు. ప్రారంభంలో ఆ ఆత్మ ఉజ్జీవం, ఆ ఆత్మ తీవ్రత సౌలుకు రోజు రోజుకు లేదు. ఎంత బలాఢ్యుడండి! ఆత్మావేశం వలన యుద్ధానికి వెళ్ళి జయించినటువంటి వ్యక్తి, యుద్ధములో జయం పొందేంతవరకు ఎవరు ఏం ముట్టకూడదని ప్రమాణం చేసినటువంటి వ్యక్తి. సమూయేలుతో సౌలుతో కలవకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని సవాలు విసిరినటువంటి వ్యక్తి. రోజు రోజుకి దైవ చిత్తంలో నుంచి ఎప్పుడైతే తొలగిపోయాడో ఏమండి, దురాత్మ వచ్చి అతన్ని పీడించడం జరుగుతుంది. దైవావేశం కలిగిన వ్యక్తి ఇప్పుడు దురాత్మ చేత పీడింపబడుతున్నాడు. కొన్నిసార్లు సేవకులు నన్ను కలిసి పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అన్నయ్య, రాత్రులు పండుకుంటే భయం అవుతుంది, దయ్యం పట్టినటువంటి వ్యక్తికి చేతులు పెట్టి ప్రార్థనలు చేయాలంటే ఆందోళనగా ఉంటుంది, సంఘం అభివృద్ధి కావట్లేదు. ఈ మధ్య ఇంకొక సేవకుడు చెప్పాడు, నా మందిరానికి ఎవరైనా చేతబడి చేశారంటారా. చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు. ప్రారంభంలో ఉన్న ఉజ్జీవం, ఆ ప్రార్థన, ఆ తీవ్రత, ఆ మంట, ఆ ఆసక్తి సౌలులో ఏమైపోయింది? ప్రతిరోజు దురాత్మ రావటం ఏంటి? ఏమండి, దురాత్మ పట్టినప్పుడు మనిషి అంతా ఒకలాగైపోతుంటాడు. దైవ చిత్తంలో ఉన్నది కొద్ది రోజులేనండి. దైవ చిత్తంలో నుండి తొలగిపోయి అనేక సంవత్సరాలు పరిశుద్ధుల్ని వేధిస్తున్నాడు, ప్రజలకు నష్టాన్ని కలుగచేస్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక పరిచారకుడు నేను దేవుని చిత్తమును నెరవేరుస్తున్నానా, దైవ చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నానా, తన జీవితాన్ని ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి.
బైబిల్లో చాలా మందిని గురించి వ్రాయబడింది. నేను చాలాసార్లు బోధిస్తూ ఉన్నాను. కోరేషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి యెషయా ప్రవక్త అంటాడు, నా మంద కాపరి కోరేషు నా చిత్తమంతయు నెరవేర్చువాడా అన్నాడు. అది యెషయా ప్రవచన గ్రంథం 44లో చివరి మాటలు ఉంటాయి. నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా. దావీదుని గురించి కూడా వ్రాయబడిందండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ కూడా ఒక మాటను మనం గమనిస్తాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు చూశారండి, తన చిత్తానుసారమైన మనసు గల ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. సౌలా, నువ్వు దైవ చిత్తంలో లేవు, దైవ చిత్తం నువ్వు నెరవేర్చట్లేదు. దేవుని చిత్తంలో నేను ఉండాలి, దాన్ని జరిగించాలి, నెరవేర్చుకోవాలి అని ప్రతిరోజు నీవు కృపను పొందుకోవట్లేదు. దాని గురించినటువంటి ఆలోచనే ప్రక్కన పెట్టావు. అందుకని దేవుని మనసులో ఉన్నది ఏమిటో తెలుసుకొని దానిని చేస్తూ ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఒక మనసు కలిగినటువంటి వ్యక్తిని నియమించబోతున్నాడు దేవుడు. అతడు మందకు కాపరిగా ఉంటాడు, ఓ పరిచారకుడిగా ఉంటాడు, నడిపించబడతాడు అని దావీదుని గురించి కూడా చెప్పారు. దేవుని మనస్సులో ఉన్నదేమిటో మనం తెలుసుకొని ఆ ప్రకారముగా చేయుటయే దేవుని చిత్తమును నెరవేర్చుట. ఉదాహరణ చెప్పేదా, కానా వివాహములో పరిచారకులు ఉన్నారు అక్కడ. సరే, ఏ పరిచారకులో మొత్తం మీద అంశం మీద చెప్తున్నాను కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను. మరి ఆ పరిచారకులను చూసి ఇలా అంటారు 5వ వచనంలో, మీరు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళండి, ఆయన మీతో చెప్పునది చేయండి, ఎగస్ట్రాలు చేయబాకండి. చూసారా? అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానండి. నా పట్ల దైవ చిత్తం ఏమై ఉంది, దేవుని మనసులో ఏమై ఉన్నది అని గమనించి దాన్ని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని అడిగి అలా చేయాలి. యుద్ధానికి వెళ్ళమంటారా అని అడిగేవాడు దావీదు, వెళ్ళమంటే వెళ్ళేవాడు. యెరూషలేములోకి వెళ్ళమంటారా అని అడిగేవారు, వెళ్ళంటే వెళ్ళేవారు. మరి హెబ్రోనికి వెళ్ళమంటారా అని అడిగేవారు, వెళ్ళు అంటే వెళ్ళేవారు. ఆ మంచి మనస్సు దావీదుకు ఉంది. దీనికి అనుగుణంగా ఒక విషయాన్ని కూడా మీతో పంచుకుంటాను. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 7వ వచనాన్ని సరిగ్గా మీరు పరిశీలన చేయండి. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, ఇదిగో చూడండి, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తుకు పోల్చబడిన మాట ఇది. కానీ ప్రతి పరిచారకుడైన సేవకుడు గమనించాలి. తండ్రి మాట్లాడమంటున్నారు, మాట్లాడుతున్నాను. తండ్రి చెప్పారు, చేస్తున్నాను. నా అంతటా నేను ఏమీ మాట్లాడట్లేదు, నా అంతటా నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, నా అంతటా నేను ఏమీ చేయటం లేదని యేసుక్రీస్తు పలుసార్లు చెప్పారు. అంటే ఆయన ఒకే మాట అంటారు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. బైబిల్లో ఏమండి దైవ చిత్తం ఏమిటో వ్రాయబడింది. ఒక సేవకుని విధానం ఎలా ఉండాలి, ఒక సేవకుని పద్ధతి ఎలా ఉండాలి, ఒక సేవకుని నడిపింపు ఇలా ఉండాలి అని వ్రాయబడింది. దాన్ని చదువుకుంటూ ఆ వ్రాయబడినటువంటి మాటల ప్రకారముగా
నడిపించబడినప్పుడే మీరు దైవ చిత్తమును నెరవేర్చిన వారుగా మారుతారు. గ్రంథపు చుట్ట ఒక విధంగా చెప్తా ఉంటే మీరు మరొక విధంగా వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుందండి? గ్రంథపు చుట్టలో ఒకటి వ్రాయబడింది, గ్రంథపు చుట్ట ఒకటి చెబుతుంది, మరొకడు చేస్తే ఆ సేవకుడు దైవ చిత్తములో ఉన్నట్ల? మనం ఎంతకాలం సేవ చేశాము అనేది కాదు ముఖ్యం. ఎన్ని ఆత్మల్లో మనం సంపాదించాము అనేది కాదు, ఎన్ని ప్రసంగాలు చేశాము అనేది కూడా కాదండి. ఎన్ని రోజులు బ్రతికినా, ఎంతమందిని సంపాదించినా, ఎన్ని సందేశాలు అందించినా దైవ చిత్తములో ఉండి చేస్తున్నామా? దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిపించబడుతున్నాం. జల్లెడబడితే ఎంతమంది సేవకులు నిలబడతారండి? దేవుడు పరీక్షిస్తే వారి పని కాల్చబడుతుందా, నిలబడుతుందా? కొంచెం ఆలోచించండి. అందుకే ఈ సందేశాలు మీకు బోధించేది కడవరి దినములలో బహు జాగ్రత్తగా మెదులుకుంటారనే నా అభిలాష. మీరు ఎంతవరకు స్పందిస్తారో, అన్నీ తెలిసిన మాటలేలే అని మరొక కోణంలో వెళ్తారో, అది మీ జీవితం మీద ఆధారపడి ఉంది. చూడండి, ఇంకొక కోణంలో కూడా చెప్తాను. నూట 4వ కీర్తన 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఇదే వచనాన్ని మనం హెబ్రీ పత్రికలో చదువుతాం. 1వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ పరిచారకులు అన్నాడు, అక్కడేమో సేవకులను నేను అగ్ని జ్వాలలుగా చేసుకొని ఉన్నాను అన్నాడు. ఒక పరిచారకుడు అగ్ని జ్వాలగా మారాలి. ఒక సేవకుడు ఎప్పుడు జ్వాలామయముగా ఉండాలి. గమనించాలి. ఓ పరిచారకుడా, అగ్ని జ్వాలగా మార్చబడి పరిచర్య చేస్తున్నావా? అగ్ని జ్వాలగా ఆ ఆత్మీయ మంట, ఆత్మ తీవ్రత, ఆ ఆత్మీయ ఆసక్తి, ఆత్మీయతలో ఒక ఉజ్జీవం ఉన్నదా? లేకపోతే ఏదో పూర్తిగా చల్లారిపోయి బ్రతుకు తెరువు కొరకు, కడుపు పోషణ కొరకు, ఏదో నెలకో అంతో జీతం వస్తుంది, దానితో కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఆ దిశగా పరిచర్య చేస్తున్నావా? సేవకుల గురించి పౌలు గారు కొన్నిసార్లు చాలా ఖండితంగా చెప్పారు. నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు అంటాడు. సేవకుల గురించి ఏమండి, యెషయా ప్రవక్త కూడా అంటాడు సేవకుల గురించి. ఎవరో తెలుసా? ఈ సేవకులందరూ మొరగని కుక్కలు, ఎంత తినినను తృప్తి పొందవు. ఈ రోజున చాలామంది సేవకులకు నేను పిలువబడ్డాను, నేను ఏర్పరచబడ్డాను, దర్శనం చూశాను అని, నేను ఒక పరిచారకుణ్ణి అని ఆ డిగ్రీలు చెప్పుకుంటూ ఉంటారండి. నాకు ఆ వరం ఉంది, నాకు ఈ దర్శన వరం ఉంది, మంచి ప్రార్థన వరం ఉంది,
నేను బోధిస్తే ప్రజల్లో హృదయాలు కదిలించబడుతున్నాయి, నేను ఆరాధన చేస్తే అందరూ పరవశిస్తున్నారు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. మంచిదండి, దేవుడు మీకు ఆ వరాలు ఇవ్వటం. అదే సమయంలో నీ ఆత్మీయ జీవితంలో నీ పరిచర్య అగ్ని జ్వాలామయముగా మారుతుందా? ఒక అగ్ని జ్వాల వలె మీరున్నారా? లేకపోతే కొన్నిసార్లు చూడండి, పొలిటికల్ వాళ్ళు ఇలా అంటుంటారు, చాప క్రింద నీళ్ళలాగా ప్రవేశించారు, నిమ్మకు నీరు ఎక్కినట్టుగా ఉన్నారు, ఇలా అంటారు చూడండి. అజాగ్రత్త. ఒక సేవకుడు అగ్ని జ్వాలామయముగా మారాలంటే ఎలా? అగ్ని జ్వాలామయముగా మారిన ఒక సేవకుడు ఎలాగ పడతాడు? కొన్ని మాటలు చెప్పేదా? హెబ్రీ పత్రికలో మనకు బాగా తెలిసినటువంటి ఒక వచనం ఉంది. 12వ అధ్యాయంలో 29వ వచనం చివరి మాట అండి. మన దేవుడు దహించు అగ్ని. సేవకుడు ఎప్పుడు దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఉండాలి. యేసుక్రీస్తు చెప్పారు కదా, ఒకడు నన్ను సేవించిన యెడల నేను ఉండు స్థలములో అతడు ఉంటాడు. ఎందుకంటే ఒకరు నన్ను సేవిస్తున్నాడు, అతను నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. యోహాను సువార్త 12:26లో ఉంటుంది. నేను ఎక్కడున్నానో అక్కడ ఉంటాడు సేవకుడు. మరి యేసుక్రీస్తు ఎక్కడున్నాడో సేవకుడు అక్కడ ఉంటాడు. మన దేవుని గురించి ఏమని రాయబడిందంటే, ఒక దహించు అగ్ని. ఆయన ఉన్న చోట అగ్ని ఉంది అంటే ఆయనలో ఉన్నటువంటి వ్యక్తి అగ్నిగా మారాలి. ఇప్పుడు మండుచున్నటువంటి మంటలలో ఒక బొగ్గునేసామనుకోండి, అది కూడా నిప్పులాగా మారుతుంది. ఏమండి, కాల్చబడుతున్న కొలిమిలో ఒక ఇనుము నేసామనుకోండి, కాసేపుడికి ఆ ఇనుము కూడా ఏమండి ఎర్రగా మండుతుంది, కాలుతుంది. ఈ రోజున సేవకుడు ఆ విధంగా అగ్ని జ్వాలామయముగా మారాలి. అగ్ని కాదండి, ఒక జ్వాల, ప్రజ్వరిల్లుతున్నటువంటి ఒక జ్వాల. ప్రజ్వరిల్లుతున్నటువంటి ఒక జ్వాల ఎలా ఉంటుందో తెలుసండి? భయంకరమైనటువంటి అగాధ సముద్ర జలాలన్నీ దాని మీద పడినా ఏమండి ఆ జ్వాల ఆరిపోకూడదు. పరమగీతంలో మనకు తెలుసు కదండి, అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలో. ఆ ప్రేమ ఎలాంటిది? ఒక జ్వాలామయమైంది. అంటే ఒక సేవకుడు జ్వాలామయముగా మారితే ఆ సేవకుణ్ణి లోకం ఆర్పివేయకూడదు. పరిచారకుడా, డబ్బు నిన్ను ఆర్పివేస్తుందా? కులం నిన్ను చల్లారుస్తుందా? పరిచారకుడా, మనుషులు అగాధ సముద్ర జలాల వలె ఉండి నిన్ను ఆర్పివేస్తున్నారా? లోక ప్రేమలు నీలో ప్రవేశించి నిన్ను ఆర్పివేస్తున్నారా? చల్లారిపోతున్నావా? పరిచారకుడా, జాగ్రత్త పడు. పరిచారకుడా, జాగ్రత్త పడు. అగాధ సముద్ర జలాలు జ్వాలను ఆర్పలేవు. వాస్తవానికి అగ్నిని ఆర్పటానికి నీళ్ళను ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ నీళ్ళను కూడా మండింపచేస్తుంది అగ్ని. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగింది, కందకములో ఉన్నటువంటి నీళ్లు మొత్తం ఆరిపోయినాయట. అంటే అర్థమైంది తెలుసండి? జ్వాలామయముగా మారినటువంటి ఒక సేవకుని దగ్గర లోకం ఆరిపోవాలి. అవసరమైతే లోకం నిన్నార్పకూడదు. ఈ రోజున చాలామంది ఆరిపోతున్నారు. పౌలు గారు బోధించాడు, తేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మమ్మల్ని విడిచిపెట్టి యెహోలోకాన్ని స్నేహించాడు.
తెస్సలోనికలోనికి వెళ్ళాడు. ఎందుకండి? యెహోలోకాన్ని స్నేహించాడంట దేమా అనే వ్యక్తి. వారితోటే తిరిగాడు, కానీ ఇప్పుడు యెహోలోకాన్ని స్నేహించాడు. పరిచారకుడా, లోకాన్ని స్నేహిస్తున్నావా? మనుషుల ప్రేమలు మీలో ప్రవేశిస్తున్నాయా? బంధు ప్రీతి మీలో ప్రవేశిస్తుందా? నీ ఆసక్తి ఏమైపోతుంది? నీ ఉద్యమం ఏమైపోతుంది? నీ ఆత్మీయ మంట ఏమైపోతుంది? పరిస్థితులను బట్టి పూర్తిగా చల్లారిపోతున్నావా? లేక అగ్ని జ్వాలలుగా ప్రజ్వరిల్లుతున్నావా? నీ పరిచర్య అగ్ని జ్వాలమయముగా ఉందా? నీ ఆత్మీయత అగ్ని జ్వాలమయముగా ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు లోకములో నివసిస్తున్నావా, లేక అగ్నిలో నివసిస్తున్నావా? యెషయా ప్రవచన గ్రంథములో మంచి మాట ఉంటుందండి. 33వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నారు, నోట్ చేయండి. మనలో ఎవరు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? చూశారండి, సియోను గురించి వ్రాయబడింది, సియోను సేవకుల గురించి వ్రాయబడింది. అందుకే దానికి ముందు వచనాలు ఉంటాయి. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతూ ఉన్నారు, వణుకు భక్తిహీనులను పట్టింది. సేవకులకు వణుకు, సియోను ప్రతిష్టత, సియోను సమర్పణ అనుకున్నటువంటి వ్యక్తులకి ఇప్పుడు భయం, వణుకు, దిగులు. ఎందుకంటే వారు నిత్యము దహించు అగ్నిలో లేరు. అందుకే తర్వాత అంటాడు, మనలో ఎవరు నిత్యము 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 ఒక సేవకుడు దహించు అగ్నితో నివసింపగలడు. మనలో ఎవరు నిత్యము కాలుచున్న వాటితో చూశారండి. యేసన్న గారు అందుకే కదా వ్రాసిన పాటలో కాలుచున్న రాళ్ళ మధ్యలో నేనున్నానని. ఎప్పుడు జ్వాలామయముగా మారాలి ఒక సేవకుడు. పీనేహాసు లాంటి ఒక ఆసక్తి ఉండాలి. పాపాన్ని ఛేదరించుకోవాలి, అసహించుకోవాలి. హేయమైన కార్యాలను చూసి అసహించుకోవాలి. లోకముతో ముడిపడొద్దు. నువ్వు పరిచారకుడు. ఆ సంగతిని గమనించు. నువ్వు పరిచారకుడు. మరొకసారి చెప్తున్నా, నువ్వు పరిచారకుడు. నీవు ఒక సేవకుడివి. ఇది యెషయా ప్రవచన గ్రంథములో వ్రాయబడింది. 31వ అధ్యాయం 9వ వచనములో సియోన్ అంటే ఒక సేవకులకు సాదృశ్యం, యెరూషలేము అంటే సంఘానికి సాదృశ్యం. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, సియోనులో అగ్ని ఉంది. అంటే సియోను ఒక సేవకుడు ఏమండి అగ్నిగా ఉండాలి. యెరూషలేములో కొలిమి ఉంది సంఘములో. అంటే సియోను అనే ఒక సేవకుడు అగ్నిగా ఉంటే యెరూషలేము అనే ఒక సంఘాన్ని మండిస్తాడు, కాల్చివేస్తాడు. ఈ రోజున మీ ఆత్మీయత ఎలా ఉందో పరిశీలన చేసుకోండి. దేవుని మనస్సులో ఎప్పుడు ఉన్నది అదే. మనందరికీ తెలుసు కదండి, జకర్యా పుస్తకంలో 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను గురించి వ్రాయబడింది. వాస్తవానికి ఆయన మలిన వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. దేవుని మనసులో ఉన్నది ఏమిటంటే అతడు అగ్నిలో నుండి తీసిన కొరవిలాగా ఉన్నాడు, మండాలి. ఇర్మియా పలుసార్లు చెప్తాడు, నాకు వచ్చినటువంటి సమస్యలు నన్ను బాగా వేధిస్తున్నాయి, వెంటాడుతున్నాయి. అలాంటి సమయంలో నేను పూర్తిగా నీరసెళ్ళిపోతున్నాను. ఇక ఆయన పేరు ఎత్తకూడదు, ఆయన గురించి చెప్పకూడదు, ఆయన ప్రస్తావనే వద్దు అనుకుంటాను. కానీ ఆయన పేరు, ఆయన మాట
నా అంతరంగములో అది అగ్ని వలె మండుతున్నది. ఏమంటే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో 9వ వచనం ఈ మాటలు మనకు తెలియజేస్తాయి. అది అగ్ని వలె మండుతుంది నాలో. ప్రతి క్షణం పరిశుద్ధాత్మ అగ్ని చేత, దేవుని వాక్యం అనే అగ్ని చేత దహించు అగ్నిగా దేవుల్లో ఉండి ఒక సేవకుడు మండించబడాలి. అగ్ని జ్వాలమయముగా మారాలి. ఉదాహరణ చెప్తున్నాను. మోషే ముఖాన్ని చూసినప్పుడు ప్రకాశిస్తుంది. ప్రజలు దగ్గరకు రావడానికి భయపడిపోతున్నారు. ఒక సేవకుని చూస్తే నిప్పును చూసినట్టుగా ఉండాలి. మీ దగ్గరకు వచ్చి మెలకలు తిరగకూడదు విశ్వాసం. మీరు కూడా విశ్వాసుల దగ్గరికి వెళ్ళి మెలకలు తిరగకూడదు. కుటుంబ సభ్యుల్లాగా మారకూడదు. మీ పరిధుల్లో మీరు ఉండాలి. విశ్వాసుల పరిధుల్లో విశ్వాసులు ఉండాలి. మీకు వారికి మధ్యలో డిస్టెన్స్ ఉండాలి. ఏకలోకం కాకూడదు. కొంతమంది సేవకులకి నేను అనకూడదు కానీ సిగ్గుండదు. వెళ్తారు, వాళ్ళ బెడ్ల మీద పడుకుంటారు. ఏమండి, వెళ్తారు వారి కిచెన్లోకి వెళ్ళి వారి ఏమండి గిన్నెల్లో ఉన్న వాటిలన్నిటి ఉరేలు పెట్టి రుచి చూస్తూ ఉంటారు. ఒక సేవకుని యొక్క ప్రత్యేకతను పాడు చేసుకుంటూ ఉంటారు. తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలా ఉంటే ఏం జరుగుతుందండి అని మీరు అంటారేమో. నేను సేవకుడిగా గుర్తించరు. ఎలియాజర్ని ఆహ్వానించేటప్పుడేమో యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా అన్నారు. ఒకరోజు గడిచేసరికి రెబ్కాతో అంటారు, ఆ మనుషుడితో కూడా నువ్వు వెళ్తావా అని. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, బయట నిలవనేలా లోపలికి రమ్ము అన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఒక్కరోజు గడిచేసరికి ఆ మనుషుడితో కూడా వెళ్తావా? ఆహ్వానం గౌరవంగా ఉంది. పంపించేటప్పుడేమో మనుషుడైపోయాడు ఎలియాజర్ అనే సేవకుడు. వారింట్లో ఉన్నాడు కదండి. మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. సేవకుని యొక్క అడ్మినిస్ట్రేషన్, సేవకుని యొక్క నడిపింపును, ప్రతిష్టతను ఏమండి రాజీ పడని ఆ బిగువుని ఎప్పుడైతే లూజ్ చేసుకుంటారో అప్పుడే సామాన్యమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు. అలా మారిపోయి ఆ ముద్ర పడిందంటే మాత్రం సంఘములో జీవితకాలం అంతా కూడా మీకు సాక్ష్యం ఉండదు. మీ ప్రాంతంలో మిమ్మల్ని గురించి సేవకులుగా చెప్పుకోలేరు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో మరొక విషయాన్ని కూడా మీకు బోధిస్తానండి. 13వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం, వినండి. ప్రతివారు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములన్నీ దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచూ ఉన్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్షను తెచ్చుకుంటారు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని భయంకరులు మంచి కార్యములకు కారు. మీకు మేలు కలుగుటకు అధికారులు చూశారా, దేవుని పరిచారకులు. ఈ దేవుని పరిచారకులు ఏమై ఉండాలో ముందు మనం ఇప్పుడు చదువుకున్నాం. చెడ్డ కార్యములకు భయంకరులుగా ఉండాలి. మరొకసారి చెప్పేదా, చెడ్డ కార్యములకు పరిచారకుడు భయంకరుడుగా కనపడాలి. మంచి కార్యములు కాదండి, మంచి చేసేవారిని గుర్తించాలి.
ఎవరిలో చెడుందో గమనించాలి. సంఘాన్ని ప్రేమిస్తూ, సేవకులను ప్రేమిస్తూ, ప్రతి క్షణం సంఘక్షేమం, సేవకుల ఆదరణ కోరుకుంటూ, సంఘక్షేమాల కొరకు ప్రార్థన చేస్తూ, తోడ్పడుతూ, ప్రాణానికి ప్రాణముగా అకుల్లా ప్రిస్కిల్లాల వలె పౌలు గారికి ఆ రోజుల్లో వారు ఎలా ఉన్నారో అలా నడిపించబడుతున్నటువంటి, సంఘానికి పరిచర్యకు మేలు చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. అదే సమయంలో కొంతమంది సాతానుకు చోటిచ్చి చెడ్డ కార్యాలన్నీ వారిలో ప్రవేశిస్తాయి. మేలు చేసేటటువంటి వ్యక్తుల్ని, ఆదరించే వ్యక్తుల్ని, ప్రేమ చూపించే వ్యక్తుల ఎడల భయంకరులుగా ఉండకూడదు. చెడ్డ కార్యముల విషయములో మాత్రమే ఒక పరిచారకుడు భయంకరుడుగా ఉండాలి, అంటే భీకరుడుగా ఉండాలి. ఈ రోజులో చాలామంది తెలియదు. ఆ సేవకుడు అందరినీ పోగొట్టుకుంటాడు. మంచోళ్ళని పోగొట్టుకుంటాడు, చెడ్డోళ్ళని పోగొట్టుకుంటాడు. ఇక మంచోళ్ళని చెడ్డోళ్ళని అందరిని పోగొట్టుకుంటూ ఉంటే, మామిడికాయల మీద ఈగలు వాళ్తూ ఉంటాయి, తోలుకుండా కూర్చోటమే, చెట్టు కింద కూర్చొని. ఇక పరిచర్య ఎందుకు? ఎప్పుడు చూసినా సంఘంలో జనం పెరగరు. కారణం ఏమిటి? ఎందుకండి? ఎవరో ఒకరు తెలియక ఒక 100 మందిలో పొరపాటు చేస్తారు. 100 మంది విశ్వాసుల్లో ఒక వ్యక్తి చిన్న పొరపాటు చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని ఆదివారం సంఘములో ఆ వ్యక్తికి తెలియాలని మొత్తం ఆ వ్యక్తి మీద ప్రసంగం చేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? ఆవేశాలన్నిటినీ వాక్యం బోధించేటప్పుడు చూపించుకోకూడదు. అది ఒక సరైన ట్రీట్మెంట్ కాదు. వాక్యం బోధించే సేవకుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఒక దేవదూత వలె అగపడుతూ, ఏమండి, ఒక ఆరోగ్యకరమైనటువంటి బోధను బోధించాలి. ఆ ఒక్క వ్యక్తిని మనసులో పెట్టుకొని, ఆ 2 వ్యక్తుల్ని మనసులో పెట్టుకొని, ఆ గంట సేపు ప్రసంగం అంతా ఉగ్రత వస్తుంది, నువ్వు నరకానికి పోతావు, నువ్వు సంఘంలో సరిగ్గా ఉండలేదు అని చెబితే ఆ 99 మంది అసంతృప్తి పొందుతారండి. అలా చెడ్డ కార్యములు చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. నీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారిలో ఉన్న ఆ గురుగుల వంటి స్వభావాలు తొలగిపోవాలని వెంటనే పెరిగివేయటానికి ప్రయత్నించకూడదు. గోధుమలలో గురుగులు మొలిచినప్పుడు పెద్ద మనసుతో ఆసాం అంటాడు, వెంటనే పెరగబాకండి, ఇప్పుడు వాటిని పెరుగుతూ ఉంటే గోధుమలు దెబ్బతింటాయి, ఆగండి, ఎదురు చూద్దాం అని పెద్ద మనసుతో ఆలోచన చేశాడు. ఈ రోజున ఏమండి, ఒక సేవకుని హృదయం విశాలం కావటం లేదు, మనసు విశాలం కావట్లేదు, పరిపక్వం చెందలేకపోతున్నారు, ఒక తండ్రి మనసు రావట్లేదు. ఏదంటే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడటం. కోపం వచ్చినప్పుడు కొంతమందికి ప్రసంగం చేస్తా మైకులు విసిరి కొడతారు, ఏంటో అర్థం కాదు, అంత భయంకరులు. ఇంకొంతమంది బల్లాలే పగల కొడతారు, గుద్ది 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 గుద్ది. ఒక ఆయన 4-5 గ్లాసులు పగల కొట్టాడట. ఏమండి, త్రాగే గ్లాసు పెడతారు కప్పులు, అక్కడ కోపం వచ్చి ప్రసంగంలోనే కప్పులు విసిరేసి పగల కొడతాడు, ఏంటో అర్థం కాదు, గడియారాలు పగల కొడతాడు, మైకులు విసిరి వేస్తాడు, ప్రసంగం చేస్తూనే ఉంటాడు, ఏయ్ అంటూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడో దురాత్మ మాట్లాడుతున్నాడో అర్థం కాదు.
ఆవేశాలు ఎందుకండి? అంత కోపం ఎందుకండి? ఓ పెద్దరికంగా నిలబడి గౌరవప్రదముగా ప్రజలకు బోధిస్తూ ఉంటే ప్రజలు దైవ స్వరాన్ని వింటారు, మంచి ఉపదేశాలు వింటారు. ఒక సేవకునిలో ఉన్న కనికరం, ప్రేమ, ఆత్మీయతను బట్టి తప్పు త్రోవల్లోకి వెళ్ళేవాడు కూడా మంచి దారిలో రాగలుగుతాడండి. చెడ్డ కార్యములతో రాజీ పడమని నేను చెప్పట్లేదు, కానీ చెడ్డ కార్యముల విషయములో భయంకరులుగా, బేకరులుగా, ఇందాక చెప్పాను చూడండి, పేనేహాసు ఇతర పాపం చేస్తున్నారండి. చేదరించుకున్నాడు, అసహించుకున్నాడు, ఏటి తీసుకొని పొడి చంపేశాడు. ఒక డాక్టరు తన దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అతనిలో ఉన్న వ్యాధిని ఎలా పోగొట్టాలి, అతని ఒక ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దాలని ఎలా తప్పించిపోతాడో ఒక సేవకుడు కూడా తన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఈ త్రాగుల్లో నుండి ఎలా మానిపించాలి, ఇతనిలో ఉన్న ఈ చెడ్డ గుణాలన్నీ తొలగిపోవాలి అని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు మనకు చూపిన బోధ అదండి. దుష్టుని నుండి వారిని తప్పించయ్యా అని తండ్రికి ప్రార్థన చేశాడు. మనకు యోహాను సువార్త 17వ అధ్యాయములో ఏ మాటలు కనబడతాయి? సత్యమందు వారిని ప్రతిష్ఠించు, దుష్టుని నుండి వారిని తప్పించు అని యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరులారా, సేవకుడు చెడ్డ కార్యాల విషయాలలో భీకరులుగా ఉండాలి. చెడు పని చేసిన వ్యక్తులు ఒక సేవకును చూస్తేనే భయపడిపోవాలి. ఇది మొదటి శతాబ్దంలో అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనం కళ్ళ కట్టినట్లుగా చూస్తాం. అందరూ సమైక్యంగా ఉండేవారు, మంచిది. అననీయ సపీరా అనే వ్యక్తులు ఉన్నారు. వారు పొలం అమ్మారు, దాచుకున్నారు, మీకు తెలుసు. ఇద్దరు ఏకీభవించారు, వచ్చి పేతురు గారి దగ్గర అబద్ధం చెప్పారు. పేతురు మాట్లాడుతూనే ఉన్నారు, పరిశుద్ధాత్మని ఎందుకు నువ్వు మోసపరిచావని. పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడే గడగడగడగడ వణికాడు. ఆయన పాదాల దగ్గరే చనిపోయాడు. చూడండి, సేవకును చూస్తేనే చెడు పని చేసినటువంటి వ్యక్తి భయపడాలి, నిలబడకూడదు, వనకాలి. మెలకలు తిరిగే వాళ్ళు వనకాలి, పాపం చేసే వ్యక్తి వనకాలి. ఎప్పుడు నువ్వు చెడ్డ కార్యములను పీనేహాసు వలె అసహించుకున్నప్పుడు, వాళ్ళు హలో అనుకుంటే మెలకలు తిరుగుతా వచ్చినప్పుడు నువ్వు హాయ్ అని మెలకలు తిరిగావనుకో, నువ్వు భయంకరుడిగా ఎలా ఉంటావు, భీకరుడిగా ఎలా కనపడతావు? ఒక్కసారి మీరు ఆలోచించండి. భార్య వచ్చారు, ఆమె గడగడగడగడ వణుకుతుంది. ఎందుకంటే వారు చెడ్డ పనులు చేశారు. ఆ చెడు పనులు చేసినటువంటి వ్యక్తులు ఒక సేవకును చూస్తేనే వణుకుతున్నారు. ఇంకెన్నో మాటలు నేను మీకు చెప్పొచ్చండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పరిచారకుడు చెడ్డ కార్యములు విషయములో భయంకరులుగా కనపడాలి. ఇంకొక మాట కూడా మీకు చెప్పి ముగిస్తానండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును
తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును దేవుడు మిమ్ములను ఏర్పరచుకొనెను. పరిచారకుడుకు ఉండవలసినటువంటి మంచి లక్షణాలు ఇక్కడ కనబడతాయి. ఆయన సన్నిధిలో నిలుచుటకును, రెండవది ధూపము వేయుటకును. చూశారా? ధూపము వేయుటకు అంటే, ధూపము వేయుటకు అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయుటకు. ధూపం అంటే ప్రార్థనే కదా. ఆయన సన్నిధిలో నిలుచుటకు. ఒక్కోసారి మీరు వేరుగా అనుకోబాకండి. మందిరం ఎక్కడో ఉంటుంది, సేవకుడు ఎక్కడో ఉంటాడు. ఆత్మీయంగా దేవుని సన్నిధి మనతో ఉంటుందండి, నేను కాదంటలేదు. కానీ సేవకుడు ఎక్కడో ఉంటాడు, మందిరం ఎక్కడో ఉంటుంది. ఆదివారం తలుపులు తీసి మరలా ఆరాధన అయిపోగానే తలుపులు వేస్తారు. కొన్ని చోట్ల అంటే అండి వసతి ఉండదు, మందిరాలు లేవు. కొన్ని ఫారిన్ వెళ్ళాం మేము దేశాలకి. అలాంటి చోట మందిరాలు ఉండవు. ఏదో ఒక చిన్న హాల్ బుక్ చేసుకుంటారు, ఒక 2 గంటలు అందరూ అక్కడ కూడుకుంటారు, ప్రార్థన చేసుకొని ఆరాధన అవగానే వెళ్ళిపోతుంటారు. వారు మాకు చెప్తూ ఉంటారు, దేశాల్లో ఉన్నాం కదండి, మందిరాలు లేవండి, 2 గంటలు అద్దెకి తీసుకున్నాం అన్నయ్య, కానీ మన ఇండియాలో మంచి మంచి మందిరాలు మీకు ఉన్నాయి అని వారు అసంతృప్తిని తెలియజేస్తూ ఉంటారు. ఈ రోజున మందిరాలు ఉన్న చోట సేవకుడు ఉన్నాడు. నాతో అనుబంధంగా తిరిగే చాలామంది సేవకులు ఉన్నారు. అలాంటి వ్యక్తులకు చాలామందికి నేను చెప్పాను, మందిరం ఉంది, ఆ మందిరం దగ్గర ఇంకా స్థలం ఉంది, అక్కడ ఒక ఇల్లు కట్టుకోండి, మంచిగా మందిరానికి అని పెట్టుకుంటూ ఉండండి. ఉదయకాల సమయంలో 4 గంటలకు దేవుణ్ణి స్తుతించండి. మందిరంలో వసతి ఉంది కాబట్టి, కొంతమంది వసతి ఉండదండి, అలాంటి వారి గురించి నేను విమర్శించదలుచుకోలేదు. మందిరాలు ఉంటాయి, ప్రక్కన స్థలం ఉంటుంది, అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో చక్కగా ఉంటూ 4 గంటలకు ప్రార్థన చేసుకుంటూ, ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుంటూ, సాయంకాలం ఖాళీగా ఉన్నప్పుడు మరలా ప్రార్థన చేసుకుంటూ, మీతో 10 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో నిలబడినట్టుంటుంది. దేవుని సన్నిధిలో మీరు ధూపం వేస్తారు. మీరు ఆలోచన చేస్తున్నారా? దేవుని సన్నిధిలో నిలుస్తున్నారా మీరు? ఎక్కడెక్కడో తిరుగుతున్నారా? దేవుని సన్నిధిలో చేసుకునే ప్రార్థన అనుభవం వేరుగా ఉంటుంది. ఇప్పుడు జకరియా ఉన్నాడు, లూకా సువార్తలో మనకు తెలుసు, 1వ అధ్యాయంలో ఆయన వంతు వచ్చింది. ఆయన వంతు వచ్చినప్పుడు తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరములో ఆయన ఏం చేస్తున్నాడు? ధూపము వేయుచుండగా. చూశారండి? ఒక సేవకుడు ఎప్పుడు ధూపం వేయాలి? ఒక సేవకుడు ఎప్పుడు ప్రార్థనాపరుడుగా ఉండాలి? పగలు దేవాలయములలో బోధించుచు, రాత్రులు ఒలీవల కొండకు వెళ్ళి యేసుక్రీస్తు కాలము గడిపేవారు. ఏం చేసేవారు? ఆయన ప్రార్థన చేసేవారు. సువార్తల్లో మనం పలుసార్లు చూస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, ప్రార్థించుట యందు యేసుక్రీస్తు రాత్రి గడిపెను. ఎంత మంచి మాట అండి! ఈ రోజున చాలామంది దేవుని సన్నిధిలో నిలబడట్లేదు, దేవుని మందిరం విలువ తెలియట్లేదు. మీకు మంచి మంచి రూములు ఉండొచ్చండి, అయినా దేవుని మందిరంలో కాసేపు ప్రార్థన చేసుకునే అనుభవం ఉండాలి, దేవుని మందిరాన్ని చూసుకునే అనుభవం ఉండాలి, దేవుని మందిరంలో కాసేపు కూర్చునే అనుభవం ఉండాలి. సేవకునికి మందిరం తప్ప ఇంకేముందండి? మన సమస్తం అదే కదండి. ఆ మందిరములో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన
ఈరోజు సేవకులు ప్రార్థన చేయట్లేదు. ఈ కరోనా సమయంలో ఇంచుమించుగా సంవత్సరం రోజుల నుంచి పరిచర్య పూర్తిగా ఆగిపోయింది. ఏ కొంచెం సమయం ఉన్నా వాక్యాన్ని చదువుకోవటం, దేవుడు ఎందుకో ఈ అవకాశాలు ఇచ్చాడని ఎక్కువగా వాక్యం చదువుకుంటూ ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. దేవుణ్ణి ధ్యానించుకోవాలి. మోకాళ్ళ మీద ఉండగలిగితే మోకాళ్ళ మీద ఉండండి. రోజు గంటలు గంటలు ఉండలేకపోతున్నాం అనుకుంటే ఏదో ఒక విధంగా కూర్చొని చేసుకుంటారో, నిలబడి చేసుకుంటారో, మోకరించి చేస్తారో, దేనికైనా ఆనుకొని ఏం చేసుకుంటారో, ప్రార్థన ఏ విధంగా ఏం చేసుకోవచ్చండి. అలా ఒక గొప్ప ప్రార్థన ఆత్మ మీలో ఉండాలి. ప్రార్థన దాహం ఉండాలి. మీ కొరకు మీరు చేసుకోవాలి, సంఘం కొరకు చేయాలి, నశించిపోతున్న ప్రజల కొరకు చేయాలి, రాష్ట్ర దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దానియేలు ఎంత మంచి ప్రార్థన పరుడండి. ప్రార్థన చేయకూడదని ఒక శాసనం పుట్టించారండి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనిస్తే యథాప్రకారము అనే మాట వ్రాయబడింది. యథాప్రకారం అంటే ఏంటండి? ప్రతిరోజు చేసుకుంటున్నట్లుగా. ఏ రోజు ప్రార్థన మానడండి. సేవకుడా, ప్రార్థన చేస్తున్నావా? పరిచారకుడా, ప్రార్థన చేస్తున్నావా? టయాన్ని ఎలా వెళ్ళపుచ్చుతున్నావు? పన్ బకెట్ కథలు వింటున్నావా? జబర్దస్త్ స్టోరీలు చూస్తున్నావా? మిమిక్రీలు అన్నీ చూస్తున్నావా? నాటికలు చూస్తున్నావా? బుర్రకథలు చూస్తున్నావా? ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి పనికి మాలిన అల్లరితో కూడిన ఆటపాటల వైపు తిరుగుతున్నావా? సినిమా స్టోరీలు అన్నింటిని చూస్తున్నావా? నువ్వు ప్రార్థనా పరుడివేనా? ప్రార్థన దాహం ఉందా? ప్రార్థన ఆత్మ ఉందా? దానియేలులాగా ఒక ప్రార్థనా పరుడివేనా? ఇస్సాకు వలె పొలములో ధ్యానించే వ్యక్తివేనా? అబ్రహామును గురించి దేవుడే చెప్పాడు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని. ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో నిలవాలి ఒక పరిచారకుడు. ప్రార్థనా పరుడుగా మారాలి. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే సేవకులు రోదిస్తున్నారు. రోదన ధ్వని, గోనె పట్ట కట్టుకున్నారు. బలిపీఠానికి మంటపానికి మధ్యలో ఉండి రోదన 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 చేస్తున్నారు, రోదిస్తున్నారు. హతులైన ప్రజల నిమిత్తం కన్నీటి ప్రార్థన చేసినటువంటి ఇర్మియా వలె పరిచారకులు ఇక్కడ రోదిస్తున్నారండి. నువ్వు ఒక గొప్ప ప్రార్థనా పరుడు కావాలి. మీ ముఖాన్ని చూస్తేనే అగపడాలి ప్రార్థనాత్మ. మీ కళ్ళు చూస్తేనే అర్థం కావాలి నువ్వు గొప్ప ప్రార్థన పరుడు అని. నీ గుండెల్లో భారం, నీ జీవితం తెలియజేయాలి. నీ ఒక నిజమైన పరిచారకుడు అయితే ఇదిగో ఈ అనుభవాల్లో నడిపించబడాలి. 5 విషయాలు చెప్పాను. నమ్మకమైన పరిచారకుడు, దేవుని చిత్తమును నెరవేర్చు పరిచారకుడు, అగ్ని జ్వాలామయముగా మారిన పరిచారకుడు, చెడ్డ కార్యముల విషయములలో భయంకరులుగా ఉన్న పరిచారకులు, దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేసే పరిచారకులు. ఈ అనుభవాల్లో మీ జీవితాన్ని నడిపించుకోండి. గతంలో యాజకుల గురించి చెప్పాను. ఇదిగో ఇప్పుడు ఈ అంశం మీద మీ ముందుకు వచ్చాను. మరొకసారి మరొక అంశంతో మిమ్మల్ని కలుస్తాను. ఈ కడవరి దినములలో దేవునికి అనుగుణంగా మీరు పరిచర్య చేసి
మిమ్మల్ని వెంబడిస్తున్న వారిని క్రీస్తు రాకడ దినముకు సిద్ధపరచాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కృపను బట్టి ఈరోజు ఈ ప్రత్యేక వర్తమానాన్ని మీ బిడ్డలకు మీరు వినిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. పరిచారకుడు దేనికి పరిచారకుడు, పరిచారకులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో అనేక కోణాలలో సమృద్ధిగా ఇప్పటి వరకు మీ మాటలను మీరు వివరించినందుకు స్తుతిస్తున్నాను. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిలో స్థిరపరచండి. వీటి ప్రకారముగా ప్రతి ఒక్కరూ నడిపించబడి ఒక ఆధ్యాత్మికమైన సంతృప్తిని, ఎదుగుదలను పొందుకోవటానికి కృప దయచేయండి. వారిని వెంబడిస్తున్నటువంటి వారిని మీ మహిమగల రాకడకు, రాజ్యానికి సిద్ధపరచుకోవటానికి ఈ మాటలన్నింటినీ వారి జీవితంలో ప్రయోజనపరుచుకున్నట్లు మీరు సహాయము దయచేయండి. ఈ మాటల యొక్క ప్రతిఫలం నేను కళ్ళతో చూచున్నట్లు, చెవులతో వినున్నట్లు సహాయం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.